శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ దేశంలో స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారు. కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే హైదరాబాద్లోని లవ్ జిహాద్ అనే పేరుతో ఒక మహిళ ఒక ముస్లిం వ్యక్తి మాయలో పడి ఈరోజు మోసపోయానని చెప్పి ఒక ఇష్యూ అనేది బయటకు వచ్చింది. అంటే ఈ లవ్ జిహాద్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ రోజు రోజుకి కూడా ఎక్కువైపోతుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? అప్రమత్తంగా ఉండాలండి. ప్రతి యువత కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే లవ్ జిహాద్ పేరుతో చాలామందిని లవ్ చేసి వాళ్ళని మతం మార్చడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగానే. కాబట్టి ముందు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అసలు ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనేది అప్రమత్తంగా లేకపోతే ఘోరం జరిగిపోయిన తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు. ఎవరైనా సరే ముందు ఈ ముస్లిం యువతని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు మంచోడా చెడ్డోడా, అందరూ చెడ్డోళ్ళు ఉండరు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి కాబట్టి లవ్ జిహాద్ పేరుతో పిల్లల్ని ప్రేమించి వాళ్ళ మతంలోకి మార్చుకోవడం ఒక వ్యాపారంగా చేసేసారు ఇప్పుడు చాలామంది. మనం చూస్తున్నాం యూట్యూబ్లో అక్కడ. కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇబ్బంది పడిన తర్వాత ఎవడో కాపాడలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది, జీవితం నాశనం అయిపోతుంది. అంటే ఇక్కడ పెళ్ళిళ్ళ కోసమనో లేదనంటే వ్యక్తిగత శారీరక అవసరాల కోసం అని చెప్పి ఇలాగ తెలిసి తెలియకో లేదనంటే వాళ్ళ మోజులో పడి ఇలాగ రెండో పెళ్లి, అతనికి రెండో పెళ్లి, ఆవిడికి రెండో పెళ్లి, కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు అన్యాయం జరిగింది, తప్పు జరిగిందని చెప్పి బయటపడడం, ఇదంతా కూడా ఎంతవరకు కరెక్ట్? ఇలా శారీరక అవసరాల కోసం ఇలా మారిపోవడం అనేది ఏదేమైనా చాలా ఎలక్ట్గా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి యూనిటీ ముఖ్యం. ఫస్ట్ యూనిటీని మనం విచ్ఛిన్నం చేసుకున్నట్లయితే రేపొద్దున ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ లవ్ జిహాద్ అనేది గత 10-15 సంవత్సరాలుగా పాపులారిటీలో ఉంది. ఇది జాగ్రత్త వహించకపోతే రేపొద్దున పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం వింటున్న వార్తలు అబద్ధమో నిజమో తెలియదు, కానీ ఒక కుర్రవాడు, ముస్లిం కుర్రవాడు ఒక హిందూ అమ్మాయిని కానీ లవ్ చేసినట్లయితే 10 లక్షల నుండి 12 లక్షలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని చెప్పి కొన్ని వార్తల్లో చూస్తున్నాం. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నిజంగా లవ్ జిహాద్ పేరుతో చాలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి యువత అప్రమత్తంగా ఉండాలా, తల్లిదండ్రులు చాలా జాగరూకతతో ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా లేకపోతే పిల్లల జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ బాధ్యత మనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటే మంచిదని అనుకుంటున్నాను. ఇటువంటి లవ్ జిహాద్ అని కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇటువంటి దారుణాలు జరగడానికి సోషల్ మీడియా కానీ లేదంటే మా వ్యక్తిగత స్వేచ్ఛ అనే విధంగా వాళ్ళు ఇలా ముందుకు వెళ్ళడం వల్ల జరుగుతుందంటారా? ఖచ్చితంగా సోషల్ మీడియా మెయిన్ ఇప్పుడున్న యువత తల్లిదండ్రుల మాట వినడం మానేశారండి. ఎందుకంటే స్వేచ్ఛ కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలనేటటువంటి వాడు వచ్చేసింది. ఈ ఫ్రీడమ్ అనేది ఎంతవరకు ఉండాలి? మన కట్టుబాట్లు, మన ఆచారాలు, మన వ్యవహారాలు చూసుకునేంత వరకు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు ఎలాంటి వాళ్ళలో గుర్తించే పరిస్థితి లేదు. అందరూ మంచోళ్ళగా కనిపిస్తారు, ఎవడు మోసం చేస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తలో మనం ఉండాలి, మన కట్టుబాటులో మనం ఉండాలి, మన తల్లిదండ్రుల ఆంక్షలలో మనం ఉండాలి. కాబట్టి యువత మరీ ఆలోచించుకోండి. ఫస్ట్ మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. అద్భుతమైన కెరీర్ ఉంది. మంచి కెరీర్ని పాడు చేసుకుని లవ్ అనే పేరుతో యువత జీవితాలు నాశనం చేసుకుంటుంది. కాబట్టి ముందు లవ్ అనేది ఫుల్ స్టాప్ పెట్టండి, ముందు కెరీర్ మీద ఫోకస్ పెట్టండి.